అనిల్ చేశాడా ఆవిడ రెచ్చగొట్టాడు. ఇదివరకు నేను విన్నది ఏంటంటే ఆవిడికి మాత్రం విపరీతమైన ప్రేమ, ఇతను ఎంత చెప్పినా వినేది కాదు అనేది. కానీ ఇప్పుడు కనబడుతున్నది మొన్న పెళ్ళప్పుడు విజువల్ చూస్తే మాత్రం అనిల్ కొద్దిగా చెప్పగానే ఇటు వచ్చి కలుసుకోవడానికి రెడీ అవుతుంటే షర్మిల బిగుసుకుని కూర్చున్నాం. అంటే పుట్టింటి మీద అలిగినటువంటి ఆడబిడ్డ అయింది. అంటే ఇక్కడ రెండు రకాలు ఉంటది, పుట్టినిల్లు మెట్టినిల్లు. ఈవిడ వల్ల మెట్టినిల్లుకి ఒక్కర వేషం ఎత్తు ప్రయోజనం లేదు. ఎందుకు మెట్టినింటోళ్ళనే మతం మార్చి తన వైపుకి తెచ్చి వాళ్ళ కుటుంబాన్ని పాపం అటు ఇటు కాకుండా చేసింది. అంతే కదా. వాళ్ళ బ్రాహ్మణ కుటుంబాల్లో చాలా గొప్పగా పేరుండి ఉంటారు వాళ్ళకి. వాళ్ళు చివరికి ఈవిడ పుణ్యమా అనేసి మతం మారిన అనిల్ వాళ్ళ అమ్మ నాన్నరా ఈ టైపులో అన్నప్పుడు వాళ్ళ విలువ తగ్గింది ఈవిడ మూలం. అంటే పుట్టింటి ఈవిడ అత్తింటికి ఈవిడ వల్ల ఏ ప్రయోజనం రాలే. ఇప్పటిదాకా రాజశేఖర రెడ్డి బిడ్డ అనే విలువ విపరీతంగా ఉండేది. నాకు తెలిసి ఇవాళ ఉన్న వాళ్ళలో 100కి 85% మంది, అందరూ అనను 85% మంది ఈవిడిని ద్వేషిస్తున్నారు. రాజశేఖర రెడ్డిని కుటుంబాన్ని అభిమానించేవాళ్ళు 15% ఈవిడికి కూడా మద్దతుగా ఉండొచ్చు. వాళ్ళకు కూడా జగన్ మీద కోపం ఉన్నోళ్ళు ఓ 10-15% ఏమన్నా ఉంటే ఉండొచ్చు. అది నేను అనుకోవడం 5 అనుకుంటా, పోనీ 10 ఇంకో 10 ఎక్స్ట్రా వేద్దాం. 15% మంది ఈవిడ దాన్ని చూసి చూడనట్టు ఉండొచ్చు, లేకపోతే మద్దతుగా ఉండొచ్చు. 85% మంది మాత్రం ద్వేషిస్తున్నారు. ఈవిడ వలన రాజశేఖర రెడ్డి పరువు పోతుంది. అంతే కదా. రాజశేఖర రెడ్డి పరువు